హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్టు 15న రోజండి. మా వాడు ఆగస్ట్ 15th అంటే అదేదో పండుగలా జరుపుకున్నాడండి. వాడైతే మార్నింగ్ లేవంగానే స్నానం చేసేసి మా వారికి ఫ్లాగ్ పెట్టేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే డాడీ అని చెప్పి ఫుల్ హ్యాపీగా చెప్తున్నాడు. కానీ నన్ను కూడా మార్నింగే స్నానం చేసే వరకు వదలలేదండి. నాకు కూడా ఫ్లాగ్ పెట్టేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పాడు. మాకిద్దరికి ఫ్లాగ్ పెట్టేసిన తర్వాత అలిగి కూర్చున్నాడండి. ఎందుకు అలిగాడో మాకు అసలు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మా వారికి బల్బు వెలిగిందండి. వాడు మా ఇద్దరికి పెట్టాడు ఫ్లాగ్లు, మేము మాత్రం వాడికి పెట్టలేదు అని చెప్పి అది పెట్టంగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. మా వారు ఇదే దొరికిన ఛాన్స్ అని మా వాడికి కిసు పెడుతున్నాడు. వాడు మామూలుగా అయితే అస్సలు కిసు పెట్టించుకోడండి. ఇంకా మా వాడు ఎక్కడికైనా బయటకు వెళ్దామని అడిగితే సరేలే మొక్కలు కావాలంటున్నాను కదా అని చెప్పి మొక్కలకు తీసుకెళ్తా అన్నారండి మా వారు. ఇప్పుడు మొక్కలు తీసుకొచ్చుకొని వెళ్తున్నాము. మా వారు పనిచేసే ఊర్లో మొక్కలు బాగుంటాయంట అండి, ఫేమస్. సో అక్కడికి తీసుకెళ్తున్నాడు. నర్సరీ దగ్గరికి రాగానే కారులోంచి బయటకు తిరిగితే బాబోయ్ ఎండలు మండిపోతున్నాయండి. ఇంట్లో ఉంటే ఇన్ని రోజులు అర్థం కాలేదు కానీ ఎండలు భయంకరంగా ఉన్నాయండి. సమ్మర్లో ఉన్నట్లే ఉన్నాయి. నేనైతే ఓన్లీ ఇండోర్ ప్లాంట్సే తీసుకోవాలనుకున్నానండి. బయట చెట్లు పెట్టుకోవాలనుకుంటే కోతులు విపరీతంగా ఉన్నాయి. పెట్టుకున్న అస్సలు ఉంచవండి. ఒకటి అలోవెరా చెట్టు ఉంటేనే దాన్ని తుంచి పడేస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ చూస్తున్నా. నేను ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎక్కువ మనీ ప్లాంట్స్నే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇవి మట్టిలోనూ ఉంటాయి, వాటర్లోనూ పెరుగుతాయండి. ఇంకా కోకోపిట్లో పెట్టి పెంచుకున్నామంటే 1 వీక్ వరకు వాటర్ పోయికోకున్నా కూడా అసలు ఏం కావండి, చాలా బాగుంటాయి. అందుకే నేను ఎక్కువ మనీ ప్లాంట్ని ప్రిఫర్ చేస్తాను. అక్కడ నర్సరీలో పనిచేసే ఆయన, మేడం ఈ ప్లాంట్స్ కూడా బాగుంటాయి, ఇవి కూడా చాలా బాగా వస్తాయి మేడం తీగల్లాగా అంటే ఆయన చూపించేవి తీసుకుంటున్నానండి. ఆయన ఏందో పేరు చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇవి మొత్తము తీగలు వస్తాయంట అండి. సో అందుకని చెప్పి అవి తీసుకున్నాను. చిన్న ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ పార్ట్స్ చాలా బాగున్నాయండి. అయితే ఇవన్నీ పింగాని ఇవ్వండి, సో కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలి. నాకు మా వాడు ఉన్నాడని చెప్పి నేను అంత ప్రిఫర్ చేయలేదండి వీటిని. ఈయన వచ్చేసి నర్సరీ ఓనర్ అండి, ఎట్లా పెంచుకోవాలో చెప్తున్నాడు. అలాగే యూట్యూబ్లో చూసి మీరు ఎట్లా చేస్తారో అవి ఇవి అని వేస్తాడని ఆయన మాటల్లోనే వినండి ఆయన బాధ అంతా ఒకసారి. కోడిగుడి తొక్కలే అంటారు, ఎల్లిపాయ పొట్లే ఉంటారు, నీళ్ళు పోయమంటారు. ఎవరు చెప్పినారు? యా సైంటిస్ట్ చెప్పినారు? ఎవరు చెప్పలేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ వినగానే నాకైతే నవ్వు ఆగలేదండి. అన్న దీన్ని నేను కూడా వీడియో పెడతాను అంటే పెట్టుకోమ్మా అన్నాడు. ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న మొక్కలన్నీ మా వారు మోసుకుంటూ తీసుకెళ్తున్నారండి. ఇందుకేనండి పెళ్లి చేసుకోవాలనేది. మన బరువు బాధ్యతలు మోయడానికి ఒక మనిషి ఉంటాడండి. ఇంకా మా వాడు చూడండి జాలీగా వెళ్తున్నాడు. వాడు కూడా ఒకటి పాట్ తీసుకున్నాడండి పింగానిది. వద్దురా అని చెప్పినా కూడా వినలేదు, నాకు కావాలి అని. మా వాడు తానా అంటే మా ఆయన తందానా అంటాడండి. మొత్తానికి నా మాట అయితే ఎవ్వరు వినరండి, తీసేసుకున్నాడు. ఇంకా లంచ్ ఆ రోజు బయట చేయాలని ముందే అనుకున్నామండి. కాకపోతే ఎండలు భయంకరంగా ఉన్నాయి, అందుకని చెప్పి పార్సిల్ తీసుకొని వెళ్ళిపోయామండి ఇంటికి. ఇంకా ఫుల్గా తినేసి హాయిగా పడుకున్న తర్వాత మొక్కల పని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను కట్ చేసేది కేక్ కాదండి, కోకోపిట్. ఇది మామూలుగా అయితే వాటర్లో వేసేస్తే ఈజీగా వస్తుందండి. కానీ నాకు నేను తెచ్చుకున్నంత కోకోపిట్ అవసరం లేదు. సో అంత వాటర్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి దాన్ని కేకు కోసినట్లు ముక్కలు కట్ చేస్తున్నానండి. మొక్కలన్నీ నీట్గా సెట్ చేసుకుందామని చెప్పి బయట కూర్చున్నామండి. బాబోయ్ చెమటలు కారిపోతున్నాయి. అనవసరంగా పెట్టుకున్నాము. ఈవినింగ్ టైం మార్నింగ్ పెట్టుకుంటే బాగుండేది కదా అనిపించిందండి. ఎప్పుడు మనీ ప్లాంట్స్ని ఒకే రకం తీసుకుంటానండి, కానీ ఈసారి కొద్దిగా వేరేగా ఉండే మనీ ప్లాంట్ తీసుకున్నాను. ఇది లీవ్స్ కొద్దిగా గ్రీన్గా కొద్దిగా వైట్గా ఉన్నాయండి, బాగా అనిపించి తీసుకున్నాను. మామూలుగా అయితే ఈ మొక్కల్ని డైరెక్ట్ అలాగే పెట్టుకోవచ్చండి. కాకపోతే వాళ్ళు ఓన్లీ మట్టి ఒకటే పెట్టింటారు. నేను మళ్ళీ కొద్దిగా కోకోపిట్టు కొద్దిగా ఎరువు యాడ్ చేసుకుంటానండి. సో అందుకని చెప్పి జాగ్రత్తగా వేర్లు విరిగిపోకోకుండా తీసుకుంటున్నానండి. ఆ పక్కన వైట్గా కనిపించే పాట్స్ నేను ఇంతకుముందు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అండి, ఇండోర్ ప్లాంట్సే. ఆ మొక్కలు చచ్చిపోయాయండి. ఇంకా పాట్స్ ఒకటి అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నా. చాలా ముద్దుగా ఉన్నాయండి ఈ పాట్స్ అయితే. ఇంకా నేను తీసుకున్న ఈ మొక్కని ఈ పాట్లో పెట్టేశానండి. నేను ఈ మొక్కలు తీసుకునేటప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందండి. 2 మొక్కలు తీసుకుంటే ఇలాంటి 2 వైట్ పాట్స్లో పెట్టేసి వాటిని వాల్కి హ్యాంగ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. అమ్మలు ఏదైనా పని చేసుకుంటూ ఉంటే చెడగొట్టడానికి పక్కన పిల్లలు ఖచ్చితంగా ఉండాలి కదా అండి, అది సృష్టి ధర్మం కదా అండి. సో మావాడు కూడా అదే పని చేస్తున్నాడు.
ఒరే నువ్వు పక్కకి వెళ్ళురా అంటే నేను వెళ్ళను, నేను నీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. ఇలాంటప్పుడే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే వద్దు బాబోయ్ అని అనిపిస్తుంది. హెల్ప్ అనే పదం వింటేనే భయం వేస్తుందండి మా వాడిని చూస్తే. చెప్పాను కదా అండి కోతులు ఎక్కువ ఉన్నాయని, చూడండి వచ్చేసాయి, ఎప్పుడెప్పుడు వీకేద్దామా అని. నాకైతే చచ్చేంత భయం అండి కోతులు. పని చేసుకుంటున్నా వెనకాల సౌండ్ చేస్తుంటే కోతులు వస్తున్నాయేమని మాటి మాటికి చూస్తున్నా. మా వారు ఏం రావులేవే నేను ఉన్నా కదా అంటున్నాడు. అయినా నా భయం నాదండి. ఇంత దుబ్బ కోతులు వస్తాయో అండి అసలు. ఇంకా నా చేతిలో ఉండే పింగాణి పాట్ అండి, ఇది మావాడు తీసుకున్నాడు అక్కడ. సో దాంట్లోకి మొక్క కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడండి. అందుకేనండి ఈ తిప్పలన్నీ నాకు. నేను సెలెక్ట్ చేసుకునేవి నేనే వేసుకుంటానని చెప్పి మధ్యలో వేలు పెడుతున్నాడు మావాడు. ఫస్ట్ వాడిది పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాడిది తీసుకున్నాము. వాడు ఇది సెలెక్ట్ చేసుకున్నాడండి. ఇది దాంట్లో పట్టలేదండి, నాకు చిరాకు వచ్చింది. ఆ పాట మొత్తం గలీజ్ అయిపోయిందండి, తడి ఉంది కదా మట్టి. పట్టలేదురా అంటే ఎందుకు పట్టదు మమ్మీ, ఇందాక పట్టింది కదా అన్నాడు. నాకు కోపం వచ్చి సరేరా పట్టింది కదా ఇది పట్టి చూపి అంటే ఇంకా దాన్ని బలవంతంగా కుక్కుతున్నాడండి దాంట్లో. మా ఆయన కూడా పట్టింది కదా అవే అంటే సరే దీంట్లో మట్టి వేయండి, వాటర్ కూడా మీరే పోసుకోండి, నాకు సంబంధం లేదంటే ఇద్దరు కొద్దిగా వెనక్కి తగ్గి సరే నీకు నచ్చినట్లు చేయన్నారండి. ఇంకా ఆ ప్లాంట్ పట్టలేదు కదా అని చెప్పి ఈ మనీ ప్లాంట్ నాటుతున్నానండి దాంట్లో. ఆ వేర్లన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఆ పాటు కోసం అని చెప్పి వేర్లను కొద్దిగా కట్ చేశాను. నాకైతే బాధగా ఉన్నిందండి వేర్లు కట్ చేస్తుంటే, అది బ్రతకదేమో చచ్చిపోతుందేమో అనుకుంటా. ఇంకా వేరే ఆప్షన్ లేక కట్ చేసి మొత్తానికి వాడి పాట్ రెడీ చేసేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాల్కి హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను కదా, సో అందుకని చెప్పి ఇట్లా పురుకోస్ తీసుకొని దానికి కడుతున్నానండి. మామూలుగా తాడైతే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండేది, ప్రస్తుతానికి నా దగ్గర లేదండి తాడు. సో అందుకని చెప్పి ఇట్లా పురుకోస్ తీసుకొని దీనికి వాల్కి హ్యాంగ్ చేసే విధంగా దాన్ని నాటేస్తున్నానండి నేను. ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు, చాలా ముద్దుగా అనిపించింది. ఇట్లా ట్రై చేయడం ఫస్ట్ టైం అండి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. పురుకోసు కాకుండా సన్నని తాడైతే ఇంకా చాలా అందంగా ఉంటుందని అనిపించిందండి. ఇలానే ఇంకో పాటు కూడా రెడీ చేసుకున్నాను. ఇది నాకు బెడ్రూమ్కి అటు సైడ్ ఇటు సైడ్ వాల్కి హ్యాంగ్ చేస్తే బాగుంటుందని చెప్పి వీటి కోసమే నేను మొక్కల కోసం వెళ్ళానండి. కాకపోతే అక్కడ తగిలిచ్చిన తర్వాత మొక్కలు అణిగిపోయినట్లు అనిపిస్తున్నాయండి, గ్రో అవ్వదు అనిపించింది. సో నాకు నచ్చలేదు అలా మొక్కలు అణిగిపోవడము, అందుకని చెప్పి తీసేశానండి. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయానండి. ఇంకా వీటిని తీసుకెళ్ళి నా కిచెన్లో పెట్టేసుకున్నానండి, చూడ్డానికి చాలా బాగుంటుందని.